నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు హాట్ గా సాగుతున్నాయి। ఏ ముచ్చట ఎలా ఉన్నా వలసల పర్వం మాత్రం మళ్ళీ తెర మీదకు వచ్చింది। ఎన్నికల సమయంలో విరామం ఇచ్చిన కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ పై ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం। నిన్నటికి నిన్న 22 మంది బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం మొదలైంది। అయితే అందులో నిజం లేదని తేలిపోయింది। దీంతో మరికొత్త వాదన వినిపిస్తోంది। బీఆర్ఎస్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు హస్తం పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది। సీఎం రేవంత్ కు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ లీడర్ ఆ ఎమ్మెల్యేలతో రెగ్యులర్ గా టచ్ లో ఉండనున్నట్లు తెలుస్తోంది। కబురు పంపిన వెంటనే పార్టీలో చేరేందుకు సదరు ఎమ్మెల్యేలను మానసికంగా సిద్ధం చేసినట్లు సమాచారం। అయితే ఒకరు ఇద్దరు ఎమ్మెల్యేల చేరికలు కాకుండా ఏకంగా బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కోసం కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య కోసం కాంగ్రెస్ ఫోకస్ పెట్టినట్లు తెలిసింది। అందుకే పార్టీ మారేందుకు రెడీగా ఉన్న ఆ 13 మంది ఎమ్మెల్యేలను వెయిటింగ్ లో పెట్టారట। కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్న 13 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచే ఉన్నారు। ఆ లిస్టులో ఉన్న ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి। ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ తో కలిసి పనిచేసిన అనుభవం ఉంది। దీంతో సదరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది। దీనికి తోడు ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగడం వల్ల రాజకీయంగా నష్టమని నిర్ణయానికి వచ్చి పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది। అయితే పార్టీ మారితే వ్యక్తిగత ప్రయోజనాలతో పాటు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతాయనే ఆశతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయినట్లు సమాచారం। అసెంబ్లీలో బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ సీఎల్పీలో విలీనం కావాలంటే ఆ పార్టీకి ఉన్న 38 మంది ఎమ్మెల్యేలలో 25 మంది పార్టీ మారాలి। అప్పుడే పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు। ఇప్పటి వరకు 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు। ఈ మధ్య గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణ మోహన్ రెడ్డి పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్లు ప్రచారం జరిగింది। దీంతో ఎమ్మెల్యేల సంఖ్య 4కు చేరింది। అయితే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్న 13 మంది ఎమ్మెల్యేలతో కలుపుకుంటే మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 17కు చేరిందని సీఎంకు క్లోజ్గా ఉండే ఓ కాంగ్రెస్ లీడర్ వివరించారు। విలీనం కోసం మరో 8 మంది ఎమ్మెల్యేలు అవసరం। ఆ ఎమ్మెల్యేలతో మేం మాట్లాడుతున్నాం। 4-5 రోజుల్లో మిగతా 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకుంటారని సదరు లీడర్ అభిప్రాయపడ్డారు। అప్పటి వరకు పార్టీ మారేందుకు రెడీగా ఉన్న 13 మంది గులాబీ ఎమ్మెల్యేలతో టచ్ లో ఉండేందుకు ప్రత్యేకంగా ఒకరికి టాస్క్ అప్పగించినట్లు తెలుస్తోంది। జూలై 2వ వారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించే ఛాన్స్ ఉంది। ఈలోపే అన్ని అనుకున్నట్లుగా జరిగితే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ శాసనసభాపక్షంలో విలీనం ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం రేవంత్ టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం। కాస్త ఆలస్యమైతే సమావేశాల సమయంలోనైనా విలీనం చేయాలని డెడ్ లైన్ పెట్టుకున్నట్లు సమాచారం। అయితే ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి పదవి ఇస్తేనే పార్టీ మారుతామని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది। దీంతో సదరు ఎమ్మెల్యేల డిమాండ్లను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారని అక్కడి నుంచి వచ్చే ఆన్సర్ కోసం ఎదురు చూస్తున్నారు।